నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విద్యుత్ సరఫరాలలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని మంత్రి హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగినా, జారిపడిన వెంటనే సమీప అధికారులకు సమాచారం అందించాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులపై బాధ్యత ఉందని రవికుమార్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రి రవికుమార్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి జిల్లా పరిస్థితి గురించి వివరించారు. ముఖ్యమంత్రి చేసిన పలు సూచనలతో జిల్లా కలెక్టర్ను అప్రమత్తం చేశారు. అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు శనివారం జరిగిన సాధారణ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది హాజరు కాగా చైర్పర్సన్ ఎస్తేరమ్మ హాజరయ్యి కౌన్సిల్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అవాక్కయ్యి సమావేశం ఏర్పాటు చేయాల్సిందే అని పట్టుబట్టడంతో అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్లతో చర్చలు జరిపి తిరిగి మరలా కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్, నలుగురు వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాగా సమావేశాన్ని తిరిగి ప్రారంభించి అజెండాలో ఉన్న అంశాలన్నీ చదివి వినిపించి ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశం రద్దు చేసే ముందు కౌన్సిలర్లందరికీ తెలియపరిచి చేయాలే కానీ చైర్మన్ కి ఇష్టం వచ్చినట్లు వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ఒప్పుకునేది లేదని టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. మనకి గవర్నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు టీసీపీ ఉన్నారు. అకాల వర్షాల కారణంగా పట్టణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టవలసిందిగా ప్రజాప్రతినిధులతోనూ అటు ప్రజలతోనూ కోఆర్డినేట్ చేసుకుని ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా ఉంటే ఏర్పాటు చేసి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి గౌరవ సభ్యులు మీకు ఏమైనా తెలిసినట్లయితే, ఎవరైనా ఈ యొక్క లోతట్టు ప్రాంతంలో ప్రజలకు తెలియపరిచినట్లయితే వారికి అన్ని విధాలు మనం ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టని చెప్పేసి మేము సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఈ సభ నిలిపివేయబడింది, తాత్కాలికంగా మరలా జరిగింది అనేది పునరావృతం కాకుండా, ఎందుకంటే ఎవరి అయినా సమయం చాలా వాల్యుబుల్, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ ఫర్ ఆల్. అందరికీ సమయం విలువైనదే. ముఖ్యమంత్రి గారు సైతం మా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు తన ఛాంబర్ వదులుకొని ప్రజల వద్దకు నేరుగా వచ్చి తన సమస్యలను తెలుసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం టైంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రజల సమస్య మన సమస్యగా భావించి ప్రజాప్రతినిధుల యొక్క విలువైన సమయాన్ని, విలువైన గౌరవాన్ని పూర్వం కన్నా ఇప్పుడు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి, ప్రజాప్రతినిధులు అనేవారు కేవలం 2500 హానరారియంతో పనిచేస్తున్నారు. అతి తక్కువ వేతనంతో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అద్దంకి మున్సిపాలిటీ నుంచి 20 వార్డుల నుంచి 20 మంది ప్రజాప్రతినిధులు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారికి మున్సిపాలిటీ సహకరిస్తోంది. మన మినిస్టర్ గారు కూడా సమభావంతో, సమన్యాయంతో పనిచేస్తున్నారు. అందుకే దానికి నిదర్శనంగా 20 వార్డుల్లో కరెంట్ పోల్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది, సమీక్ష పెట్టడం జరిగింది. మన కమిషనర్ గారు ఎవ్రీ వార్డ్ని కూడా ఎగ్జామిన్ చేసి ప్రతి వార్డుకి ఇవి అవసరమని ఆయన గుర్తించారు. కాబట్టి అదే భావంతో మా చైర్మన్ గారు కూడా పనిచేయాలని మేము మరలా కోరుకుంటున్నాం. అందరూ సమానమే అనే భావంతో మా గౌరవాన్ని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నామండి. అందరికి తెలుసు, కానీ అకాల వర్షాల కారణాల వల్లే ఆపేసాం, కానీ ఇది మా సొంత నిర్ణయాలు అయితే కాదు. ఎప్పుడు అనుకునేదే, ఇప్పుడు కొత్తగా గౌరవించేది. ముందు గౌరవించేటప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడైనా. కానీ చదవలేని అంశాలు 35 అంశాలు చదివారు. అలాగే ఇందులో 11 అంశాన్ని నిలిపివేయడం జరుగుతుంది. ఈ అంశాలు మొత్తానికి కూడా ఆమోదిస్తున్నాను. అసలు యాజ్ పర్ రూల్ అనేది అద్దంకి మున్సిపాలిటీలో ఉందా? అంతకుముందు ఉందా? 0 అవర్ ఉందా? అప్పుడు
రూల్స్ ఇప్పుడు ఎందుకు అప్లై చేస్తున్నారు? అంటే పార్టీ మీద చిన్న చూపా? లేదా మినిస్టర్ గారు అంటే లెక్క లేదా? మేము మినిస్టర్ గారిని అడుగుతామండి. అసలు ఇప్పుడు ఇది థర్డ్ టైం. ఒకసారి వచ్చుకుంటాం, 2 సార్లు వచ్చుకుంటాం, ఇప్పుడు ఇది 3వ సారి లెక్క లేకుండా వెళ్ళిపోవడం కౌన్సిలర్లకి ఉండదు. అసలు ఏమైంది? మినిస్టర్ ఫోటో ఏదండి? చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఏది? మినిస్టర్ గారి ఫోటో ఏది? అసలు ప్రోటోకాల్ ఏదండి? అద్దెకి మున్సిపాలిటీకి ప్రోటోకాల్ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఫోటో ఏది? మినిస్టర్ గారి ఫోటో ఏది? పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. Without staff support, she cannot do that. Only with the staff support she can do anything. With municipality support she can do anything. Without municipality she cannot do anything. As per law, as per rule. అంటే మీరు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం మీటింగ్ రాకూడదని ముందే చెప్పేసుకొని 2 నిమిషాల్లో డిసైడ్ చేసుకొని అక్కడ అర్థం అవ్వట్లేదా? వీళ్ళు కావాలని చేశారని అర్థం అవ్వట్లేదా సార్? ఇవాళ మున్సిపల్ మీటింగ్ జరగకూడదని ఒకే ఒక కారణం వర్షం చూపిస్తున్నారు. కావాలని చేసింది ఇది కావాలని చేశారు. ముందుగా వీళ్ళంతా మాట్లాడుకొని చేశారు. లేదా 2 నిమిషాల్లో ఆవిడ డిసైడ్ చేసింది. మేము 12, 10, 12:30 వరకు ఆవిడ కోసం వెయిట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఆవిడ ఏ రోజు టయానికి రాలేదు చైర్మన్ గారు మీటింగ్ కి. మేము చాలా వెయిట్ చేసాం. ఎందుకు నిలిపివేయాలి సార్? మేమందరం వచ్చాం కదా. ఎవరి కోసం నిలిపివేసింది? ఎందుకు నిలిపివేయాలి? ఎవరి కోసం నిలిపివేయాలి చెప్పండి. వెయిట్ చేయాలి కానీ ఆవిడ వెయిట్ చేయాలి. ఆవిడ కనీసం కౌన్సిలర్ గౌరవంగా ఏమైనా శుభాకాంక్షలు చెప్పిందా? ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో వచ్చి చెప్పింది కదా. ఏమైనా మాట్లాడిందా? 2 నిమిషాల్లో ఆవిడ డిసైడ్ చేసి వెళ్ళిపోయిందంటే అంటే ఇప్పుడు కూడా ఆవిడ మా మీద వచ్చాను, నేను ఆమోదిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే ఇప్పుడు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం నడవాలా? అసలు రూల్స్ పాటిస్తున్నారా ఇక్కడ? ఈ కౌన్సిల్ మీటింగ్ లో అసలు రూల్స్ ఉన్నాయా? 4 ఏళ్ళ నుంచి ఎప్పుడు రూల్స్ కనీసం ఇప్పుడన్నా రూల్స్ ఫాలో అయ్యేటట్టు చూడండి. 0 అవర్ ఉండదు. ఒకరికొకరు గౌరవించుకోవడానికి ఉండదు. అమర్యాదగా మాట్లాడతారు. ఇక్కడ నుంచి అన్ని కంటిన్యూ అవ్వాలి. అందరిని గౌరవించాలి, చక్కగా మాట్లాడాలి, టయానికి మున్సిపల్ మీటింగ్కి రావాలి. ఇవన్నీ జరగాలి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఇంకా ఎట్లా అండి? నేను అడిగింది చైర్మన్ గారిని. షీఈస్ ఓన్లీ రెస్పెక్టబుల్ పర్సన్ ఫర్ ఆల్. ఆమె గౌరవనీయమైనటువంటి సభలో ఆమె ప్రాతినిధ్యం వహించింది. మీరు మాట్లాడడానికి లేదు. అసలు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, మగవాళ్ళు క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. అసలు మీరు రైట్ లేదు. అసలు మీరు మాట్లాడకూడదు. ఆడవాళ్ళు అడిగిన ప్రశ్నకి మీరు లేదు, మీకు రైట్ లేదు. అసలు సభలో నేను అడిగిన ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇవ్వకూడదు. మీరు చెప్పండి, కానీ మేడం ఆన్సర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ నగదు పంపిణీ చేయాల్సి ఉండగా 1వ తేదీన ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే అనగా శనివారం అద్దెంకిలో పెన్షన్ నగదు పంపిణీ జరిగింది. తుఫాను కారణంగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. వివిధ వార్డులో కమిషనర్ సత్యనారాయణ పర్యటించి పెన్షన్దారులకు పెన్షన్ నగదు అందజేశారు. 12వ వార్డులోని కౌన్సిలర్ అత్తులూరి రమేష్ ఇంటింటికి తిరిగి పెన్షన్దారులకు పెన్షన్ నగదు అందజేశారు. జోరు వానలో కూడా సచివాలయం సిబ్బంది, వీఆర్ఓలు కలిసి పెన్షన్ పంపిణీ ప్రక్రియ ముగించారు. 1వ తేదీన పెన్షన్ నగదు తీసుకొని వారికి 2వ తేదీన ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు ఇవ్వనున్నారు. అద్దెంకి మండలంలో కూడా 26 గ్రామ పంచాయతీల్లో పెన్షన్ పంపిణీ జరిగింది. ఈరోజు 12వ వార్డులో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఈ 31వ తారీఖు అయినప్పటికీ కూడా 1వ తారీఖు వాస్తవంగా 1వ తారీఖు పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఈరోజు 31వ తారీఖు అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒకరోజు ముందే పంపిణీ చేసే ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి,
మాకు ఇక్కడ అద్దంకి డైనమిక్ ఎమ్మెల్యే మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాలతో ఇక్కడ 5:30కే ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా అందరూ స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరుపుతున్నారు. గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇచ్చినప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 4,000 రూపాయలు చేయటం జరిగింది. అలాగే వికలాంగు పెన్షను, మానసిక పెన్షను అన్నీ కూడా అంత గతంలో 3,000 రూపాయలు ఉన్నప్పటికీ ఇవాళ 6,000 రూపాయలు చేసి ఉన్నారు. ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదవుతుంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారైనటువంటి మా గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ మా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను అడిగేది నువ్వు కరెక్ట్గా చెప్పు. గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చా? ఓకే మాట్లాడదా? గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? 3,000. ఈ ప్రభుత్వంలో 4,000. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 250 పెంచుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఎంత ఇస్తున్నారు? 4,000. అలాగే ఇక్కడ మన అద్దంకి కాన్స్టిట్యూషన్ ఘనత మన రవికుమార్ గారు. ఎవరున్నారు పిలవమంటావా? ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈ నెల 31వ తారీఖుకే మాకు పింఛన్ అందింది. ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రవికుమార్ గారికి అభినందనలు. మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు ఈసారి 31వ తారీఖు ఇస్తున్నారండి. ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి 31వ తారీఖు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, రవికుమార్ గారికి ధన్యవాదాలు. నేను ఇయ్యాలి ఎప్పుడైనా ఇయ్యాలి పడిద్ది అక్కడ కూడా, కానీ నేను ఇయ్యలే. అరే పెద్ద ఫుడ్ వేరే ఫుడ్ పేపర్లో ఒక రోజు ముందుగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. మరి ఏం చేస్తారు? రోజు ముందుగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఏ శంకర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బాబురావు మాట్లాడుతూ ఉద్యోగులకు ఆమోదయోగంగా లేని యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫ్యాషన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సిపిఎస్, యూపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత ఫ్యాషన్ విధానాన్ని అమలు చేసే వరకు యూటీఎఫ్ పోరాటం చేస్తుందన్నారు. గత 20 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నారని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు మోసం చేసేందుకు యూపీఎస్ పేరుతో తెరలేపారని, ఇప్పటికైనా ఉద్యోగులు కూడా వినిపించుకొని ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి పెన్షన్ అనేది ఒక హక్కు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ హక్కును కాలు రాసేదానికి రకరకాల ప్రభుత్వాలు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. మరి పనిచేసేటువంటి ఉద్యోగులకి న్యాయంగా ఇవ్వవలసినటువంటి పెన్షన్ని మంజూరు చేయకుండా అడిదిప్పి ఇడిదిప్పి శతగోపురం పెట్టే విధంగా చేయడం అనేది మరి సరైన విషయం కాదు. పాలకులు ఇప్పటికైనా ఉద్యోగస్తుల యొక్క డిమాండ్స్ని, న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించేదానికి పిలిచి పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాలసీలని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఉద్యోగులే కాబట్టి న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించకపోతే మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి.
వాటన్నిటినీ పరిష్కరించేదానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్దంకిలో జరుగుతున్నటువంటి దాన్ని అందరూ బలపరచవలసిందిగా ప్రభుత్వ నిర్ణయాన్ని తిరగదిప్పే విధంగా చూడవలసిందిగా ఓపీఎస్ వచ్చే విధంగా చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం దేశవ్యాప్తంగా సిబిఎస్ రద్దు కొరకు మన ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2004 నుంచి సిబిఎస్ రద్దు మీద గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నా. దాదాపు గత గవర్నమెంట్లో సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి తర్వాత అవగాహన లోపం వల్ల చెప్పాము, సిబిఎస్ రద్దు చేయలేమని చెప్పేసి జీపీఎస్ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వ్యతిరేకత చేసి ఉన్నాం. తదుపరి దాని చట్టం రాకుండా ఈ ప్రభుత్వం వారు ఆపి ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం దాన్ని యూపీఎస్గా మార్చి సిపిఎస్ కాకుండా యూపీఎస్గా మార్చి పాత పెన్షన్కి ఇది సమానంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ యూపీఎస్ అనేది ఎలాంటి ప్రయోజనాలు ఓపీఎస్కి సమానం కాదని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు డివిజన్ కేంద్రాల్లో ర్యాలీలు చేపడతా ఉంది. అదేవిధంగా ఓపీఎస్ సాధించే వరకు ఈ సిపిఎస్, యూపీఎస్, జీపీఎస్ రద్దయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నినాదం ఒకటే, ఓపీఎస్ పునరుద్ధరించాలి. ఉద్యోగులకి వాళ్ళ హక్కులు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించి ఈ ఓపీఎస్ పునరుద్ధరణ అయ్యే వరకు పోరాడాలని తెలియజేసుకుంటా ఉన్నాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి, ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ చట్టాన్ని, రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ చట్టాన్ని, రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ చట్టాన్ని. అద్దంకి పట్టణంలోని దక్షిణ అద్దంకి వారి పోలేరమ్మ కొలుపులు 2వ రోజులో భాగంగా శనివారం అద్దంకిలో ముద్రగడ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ముద్రగడలో దక్షిణ అద్దంకి ఏరియా అంతా పర్యటించి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు జరిపారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో రైతులు బాగుండాలని ఎన్నో సంవత్సరాల నుంచి దక్షిణ అద్దంకి వాసులు పోలేరమ్మ తల్లి కొలుపులు చేస్తున్నారు. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.